గౌరవ కార్పొరేటర్ శాండిల్య గారు, రామారావు గారు, వీళ్ళందరూ అందరి చేతుల మీదుగా ఇక్కడికి ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషం. మొదటగా ఈ షాపుకి కారకులైనటువంటి కోటి, అలాగే కిషోర్, నాగరాజు వీళ్ళని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, ఎంసీఏ, ఎంబీఏలు అలా చదువుకొని కానీ గవర్నమెంట్ జాబ్ గురించో లేకపోతే వేరే కంపెనీలో జాబ్ గురించో వాళ్ళు ఎదురు చూడకుండా వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ మరొక 10 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా వాళ్ళకి వచ్చి మరి ఇక్కడ దాదాపుగా మంచి ఏరియాని సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ టీ షాప్తో పాటు స్నాక్స్ కూడా, అంటే ఇప్పుడు యూత్కి అలాగే కాలేజ్ ఎక్కువ మంది అటు ఇటు వెళ్ళి వచ్చే వాళ్ళు ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా మరి స్నాక్స్ ఉన్నాయి, అలాగే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇంకవన్నీ లేటెస్ట్గా ఏదైతే అందరూ అట్రాక్ట్ అవుతున్నారో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు అయితే ఇవాళ స్టార్టింగ్ డే కాబట్టి అందరికీ కూడా వాళ్ళకి టీని కూడా ఫ్రీగా ఇస్తూ వాళ్ళ టీని కూడా టేస్ట్ చేయమని అంటున్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా తాగి చూశానండి, ఇరానీ ఛాయ్ చాలా టేస్ట్గా ఉంది. ఇరానీ ఛాయ్ అంటే దానికి ఒక బ్రాండ్, అందరూ ఇష్టపడే ఛాయ్ కాబట్టి ప్రతి ఒక్కరు రండి, దాన్ని తాగండి, ఆస్వాదించండి. అలాగనే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే యూత్ వాళ్ళ కాలంలో నిలబడడానికి మంచి అవకాశంగా వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి కంపల్సరీగా అట్లాంటి వాళ్ళని కనుక మనం ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళు 10 మందికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి నాగరాజుని, అలాగే కోటి, అలాగే కిషోర్ని వీళ్ళని మరి అభినందిస్తే సెలవు. 35వ డివిజన్లో ఇరానీ నవాబ్ షాయి సెంటర్ని ఓపెన్ చేసినటువంటి తమ్ముళ్ళు కిషోర్ మరియు నాగరాజు, అలాగే కోటి, వీళ్ళ ముగ్గురు కూడా మాకు వచ్చి అలాగే పెట్టుకుంటున్నాం. కానీ ఎంతో పెద్ద మనసు మా మేయర్ గారు ఓపెన్ చేయడానికి ఒప్పుకొని మా డిప్యూటీ మేయర్ పేపర్ సుబ్బారావు గారు, కానీ మా డివిజన్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు రామారావు గారు అందరూ కూడా వాళ్ళ ప్రోగ్రాంకి వచ్చి వాళ్ళ ఈ షాప్ను ఓపెన్ చేసి వారి యొక్క అభివృద్ధికి వాళ్ళందరూ కూడా ఆకర్షించడానికి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇప్పుడే మేడం గారు చెప్పారు, ఈ ఏరియాలో ఇంతవరకు కూడా బెల్లం టీ ఉంది, అల్లం టీ ఉంది, ఇంకా అన్ని రకాల టీలు ఉన్నాయి. కానీ ఇరానీ టీ అనేది ఇవాళ మనమూట రోడ్లో ఇదే మొదలైనది. కాబట్టి అందులో యూత్ కాబట్టి అంతకున్న యువకులందరికీ కూడా ఒంగోలు పట్టణంలో ఉన్న యువకులందరికీ కూడా విన్నపం ఏంటంటే మీరందరూ కూడా ఈ టీని ఆస్వాదించి ఈ టేస్ట్ చూసి అట్లానే మీరందరినీ కూడా పిల్లలందరినీ కూడా మీరందరూ కూడా ఆస్వాదించాలని చెప్పి వారి అభివృద్ధికి మీరందరూ కూడా దోహదపడాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కూడా విన్నపించుకుంటూ వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్స్ చెప్తున్నాము. అందరికీ కూడా ఇక్కడ పిచ్చేసిన వాళ్ళందరికీ కూడా పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తీసుకుంటున్నాం. ఇరానీ నవాబ్ టీ సెంటర్ ఓపెన్ చేయడానికి వచ్చిన పట్టణ మేయర్ గారు అంగాసుర్యాది గారికి, డివిజన్ కార్పొరేటర్ శాండిల్య గారికి, వేమూరి బుజ్జి గారికి, అలాగే గాంధీ గారికి, ఇక్కడ మిత్రులు నాగరాజు, కోటి, కిషోర్ గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మంగమూరు గంటలో ఇంతవరకు పర్చేస్ సెంటర్ లేదు, లోకల్ అందరూ టీ షాప్లే ఉన్నాయి. ఇది ఇరానీ నవాబ్స్ అది పర్చేస్ సెంటర్ తీసుకొని యూత్ దాదాపు ఇన్వెస్ట్మెంట్ 15 లక్షల దాకా పెట్టారు. ఈ షాపు దినదినాభివృద్ధి చెంది వాళ్ళు మంచి వ్యాపారవేత్తగా ఎదగాలని, 10 మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చిన మేయర్ గారికి, మేడం గారికి ధన్యవాదాలు, అలాగే కౌన్సిలర్స్ వారికి ధన్యవాదాలు, అందరితో తప్పకుండా పెద్దలందరికీ నమస్కారాలు. ఇరానీ బ్రాంచెస్ అనే బ్రాంచెస్ తీసుకున్నాను, దాన్ని విజయవంతంగా మేడం గారు ఓపెన్ చేశారు. బ్రాంచెస్లో 38 ఐటమ్స్, మిల్క్ షేక్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, ఇంకా అదర్వైజ్ బిస్కెట్స్ ఉన్నాయి, టేస్టీ బిస్కెట్స్ ఉన్నాయి. అవన్నీ పెట్టి చేస్తాను సార్. ఇరానీ ప్లేస్ నమస్కారాలు. మా షాప్ చాలా కృతజ్ఞతలు. మాది ఇరానీ నవాబ్స్ అనే ఫ్రాంచైజ్ తీసుకున్నాము. ఇలా చాలా రకాల టీలు, ఛాయలు, స్నాక్స్ అందరూ వచ్చి దాన్ని ఆశీర్వదించవచ్చు.
ఓకే ఇటువైపు Hey,